ఈ 6 గ్యారంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకు వెళ్తూ ఉన్నది. ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నది. ఒకే రోజు 7 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చినాయి. అంటే ప్రజల అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ 6 గ్యారంటీలను వీటి పట్ల ఉన్న ఆకర్షణను నిజం చేయడానికి ప్రభుత్వానికి కత్తి మీద సామయ్యేటట్లు ఉన్నది. భారీ అన్నారు. అసెంబ్లీలో శ్వేతపత్రం ప్రవేశపెట్టి ఎంత అప్పు ఉన్నదో ఆ విషయాలు మొత్తం వివరించారు. మరి 6 గ్యారంటీలకు నిధులు ఎట్లా తీసుకుంటారు? వాస్తవానికి వారు అన్నది 100 రోజుల లోపలనే 6 గ్యారంటీలు అమలు చేస్తామని అన్నారు. కానీ ఈ 100 రోజుల్లోపు అప్పు తీసుకోవడానికి కూడా అవకాశం లేదు. మరి అప్పు తీసుకోవడానికి అవకాశం లేనప్పుడు ఈ 6 గ్యారంటీల విషయంలో ప్రజలను వీరు ఎట్లా ఒప్పించే అవకాశం ఉన్నది? సంక్షేమ పథకాలకు ప్రభుత్వం ఏదైనా సరే అప్పు తీసుకొచ్చే పెట్టాల్సి వస్తున్నది. మొత్తం మన బడ్జెట్ చూస్తే కనుక 2023-24 ఆర్థిక సంవత్సరంలో 2,90,000 కోట్ల రూపాయల బడ్జెట్ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇందులో 40,000 కోట్ల రూపాయల వరకు అప్పులకు వెళ్తామని చెప్పింది. ఈ అప్పులకు వెళ్తామని చెప్పింది ఈ ఎన్నికలకు నవంబర్లోనే 39,000 కోట్ల అప్పు తీసేసుకున్నది. వివిధ పథకాలకు అది ఖర్చు అయిపోయింది. ఇక కొత్తగా అప్పు తీసుకోవడానికి మళ్ళీ కొత్త బడ్జెట్ వచ్చేంత వరకు అవకాశం లేదు. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 3 నెలలు. ఈ 3 నెలలు అయితే 3 నెలలు మళ్ళీ కొత్త బడ్జెట్ వస్తుంది. ఆ కొత్త బడ్జెట్లో ఎంత అప్పు ప్రతిపాదించవచ్చు. ఇప్పుడు ఆ ప్రతిపాదించే అవకాశం లేదు. అదొక సమస్య ఉన్నది. రెండోది, ఆ ఉన్న మేరకు ఆ పాత బడ్జెట్లో అనుమతించిన మేరకు 1,400 కోట్ల రూపాయలు కొత్త ప్రభుత్వం అప్పు తీసుకొని వచ్చింది. ఇంకా దాని ఫర్దర్ ముందుకెళ్ళే అవకాశం కనబడట్లేదు. మరి 6 గ్యారెంటీలు ఎట్లా అమలు చేయబోతున్నాను ఒక సమస్య. రెండవది, మొత్తం బడ్జెట్ 2,90,000 కోట్లు వేసుకున్నా సరే ప్రభుత్వానికి వచ్చిన రెవెన్యూ సుమారుగా 1,50,000 కోట్ల వరకు ఉన్నది. ఆ మిగిలినది గ్యాప్ చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. ఈ గ్యాప్ను ఎట్లా వాళ్ళు ఫిలప్ చేసుకుంటారు అనేది ఒక ప్రధానమైన సమస్య.